పక్కన పడేసిన కేక్ బేస్ కార్డ్బోర్డుతో ఒక అందమైన వాల్ హ్యాంగింగ్ని తయారు చేసుకోవడం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను రెక్టాంగులర్ కేక్ బేస్ బోర్డుని తీసుకొని లైన్స్ వేసి ఇలా అక్రిలిక్ పెయింట్స్తో కలర్ చేస్తున్నాను. నేను ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అవుట్లైన్ మొత్తం నేను గ్రీన్ కలర్తో పెయింట్ చేశాను. తర్వాత నేను ఎంసిల్తో ఇలా వినాయకుడి విగ్రహంలాగా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్తో వినాయకుని విగ్రహానికి నేను పెయింట్ చేస్తున్నాను. సింగిల్ కోట్ ఇస్తే ఫినిషింగ్ అంత నీట్గా అనిపించదు కాబట్టి నేను డబల్ కోట్ పెయింట్ వేస్తున్నాను. ఈ పెయింట్ కలర్స్ ఆరిపోయిన తర్వాత ఈ బోర్డుని స్మాల్ మిర్రర్ పీసెస్తో మనకి నచ్చినట్లు చాలా అందంగా ఎలాగైనా రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్ షేప్లో మిర్రర్స్ని అరేంజ్ చేస్తున్నాను. 4 కార్నర్స్లో ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత మధ్యలలో నేను ఇక్కడ రెడ్ కలర్ ఆర్కిలిక్ పెయింట్స్తో డాట్స్ పెడుతున్నాను. తర్వాత గణేషకి బొట్టు పెట్టేసి పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసి చిన్న ఉలన్ హ్యాంగింగ్ని అటాచ్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.